మిత్రమా, మీరు ఎవరితో నమ్మకమనే బంధాన్ని జోడిస్తారో వాళ్ళకి మీ జీవితంలో ఈ 3 విషయాలు తెలిసి ఉండాలి, అర్థం చేసుకోగలగాలి. మొదటిది, నీ నవ్వు వెనుక దాగి ఉన్న మీ బాధ. ఇక రెండోది, మీ కోపం వెనుక ఉన్న మీ ప్రేమ. ఇక మూడోది, మీ మౌనం వెనుక దాగి ఉన్న మీ మాటల అగ్నిపర్వతం, మీ నిస్సాయ స్థితి. ఎవరికైతే మీ జీవితంలో ఈ 3 విషయాలు తెలుస్తాయో అలాంటి వాళ్ళతో మీ బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మిత్రమా. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి బలం. నిన్ను నమ్మించేవారు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు మిత్రమా. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. అలాగే దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు మిత్రమా. ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మరొక వ్యక్తిని కన్నెత్తి కూడా చూడదు. ఎందుకంటే పట్టుకునే చెయ్యి ఒప్పుకున్నా కొట్టుకునే గుండె మాత్రం ఎప్పటికీ ఒప్పుకోదు మిత్రమా. అందం అనేది కళ్ళను మాత్రమే ఆకర్షిస్తుంది. వ్యక్తిత్వం అనేది మనిషిని కూడా ఆకర్షిస్తుంది. గొడవ పడిన బంధాలు అందమైనవైతే ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు మిత్రమా. మీ గమ్యాన్ని నిర్ణయించేది మీ చేతులే తప్ప మీ అరచేతిలో ఉండే గీతలు కావు. స్నేహం చేయడానికి తొందరపడద్దు. స్నేహం చేశాక ఎప్పటికీ వదులుకోవద్దు మిత్రమా. నీవి అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారిపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్ళకి అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరమని తెలుసుకో మిత్రమా. సమస్య లేకుండా విజయం సాధించినట్లయితే అది విజయం అవ్వదు. కష్టాలు ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ అవుతుంది. బలమైన నిర్ణయం తీసుకోలేకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది మిత్రమా. ప్రేమను అడిగేవాడిగా ఉండకూడదు, ప్రేమను ఇచ్చేవాడిగా ఉండు మిత్రమా. బంధాలకు మరణమంటూ ఉండదు. మనమే అహంతో అవివేకంతో బలవంతంగా చంపేస్తాము. మీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడకూడదు. అది నిన్ను ఒంటరిగా మిగిల్చవచ్చు, నిన్ను నిరుత్సాహపరచవచ్చు. కానీ అదే ఆనందాన్ని నీలో వెతుక్కుంటే అప్పుడు ఒంటరిగా ఉన్న ఆనందంగా ఉండగలవు మిత్రమా. నీవు మాట్లాడే మాట నిజమైనదిగా, అవసరమైనదిగా, మృదువుగా ఉండాలి. మనకు 2 రకాల విద్య అవసరం. 1 జీవనోపాధి కల్పించుకోవడం, 2 ఎలా జీవించాలో నేర్పేది. ఒక్క మాట మనిషి మీద విశ్వాసం పెంచగలదు, మనసుల్లో విద్వేషాన్ని పుట్టించగలదు. మీతో అవసరం లేకుంటే మిమ్మల్ని ఎవరూ ఇష్టపడరు మిత్రమా. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు మిత్రమా. నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు, ఈదడం తెలియనివాడు మాత్రమే మునిగిపోతాడు. జీవితం కూడా అంతే. సమస్యలు ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడు. జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. 1 నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పవలసిన పని లేదు. 2 నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. 3 నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరమే లేదు మిత్రమా. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనక కూడా అంతే నిజాయితీగా ఉండాలి. నీవు ఇష్టపడే వాళ్ళు మాట్లాడకపోతే నిద్ర కూడా పోలేవు. అందుకే ఎవరికి అంతలా అలవాటు పడకు మిత్రమా. క్షమాగుణం బలహీనత కాదు, క్షమించడానికి శిఖరమంత మనోబలం కావాలి. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషైనా భయపడవలసిన అవసరమే లేదు మిత్రమా. వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైనా వస్తుంది. మూర్ఖులతో వాదించుకో, విజ్ఞతను కోల్పోతావు. పరిస్థితులు పోల్చుకోవడము, పగిలిన అద్దంతో ముఖం చూసుకోవడము 2 ఒక్కటే మిత్రమా. ఆ 2 నిన్ను తక్కువగా చేసి చూపిస్తాయి. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణమవ్వాలి. ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేవో నిర్ధారించుకోవాలి మిత్రమా. కత్తిని నువ్వెంత ప్రేమగా పట్టుకున్నా అది నిన్ను గాయపరచకుండా ఉండదు.
ఒక్కో బంధం కూడా అంతే మిత్రమా. నువ్వెంత ప్రేమ చూపించినా నిన్ను బాధ పెట్టకుండా ఉండవు. మనిషిగా ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురికి ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదిరిన స్థానాన్ని సంపాదించు మిత్రమా. ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి. కానీ ఈ 3 సందర్భాల్లో మీ ముఖం మీద చిరునవ్వు ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకుని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చిన వారు దూరంగా ఉంటారు. జరిగింది వదిలేద్దాం, నేర్చుకున్నదేంటో గుర్తిద్దాం. తిరిగి రేపు మళ్ళీ ప్రయత్నిద్దాం, అనుకున్నది సాధిద్దాం. కోపాన్ని ఉప్పులా వాడాలి. ఎందుకంటే తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మిత్రమా, ఎవరు ఊరికి కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. ఈ సూత్తుల్లో ఏ సూత్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.